తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులుగా కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దించాలని అధిష్టానం యోచిస్తోంది. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మల్కాజ్గిరి నుంచి బరిలో దింపాలని భావిస్తున్నారు. ఈ మేరకు చర్చించడానికి ఢిల్లీ రావాలని పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మహబూబాబాద్ నుంచి సీతక్కను బరిలోకి దించాలని యోచిస్తున్నారు. ఇటీవల గిరిజన ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో నెలకొన్న నైరాశ్యాన్ని పారదోలేలా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2 సార్లు సమావేశమైన ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ పీసీసీ సిఫార్సు చేసిన అభ్యర్థుల జాబితాపై చర్చించింది. కొందరు ప్రజాదరణ లేని పేర్లు ఉన్నాయని ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ భావించింది. ఈ మేరకు రేపు స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశమై చర్చించనుంది. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయనుంది. ఆ తర్వాతే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది.